అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఒక thumbnail పెట్టడం చూడండి. సాక్షి యాంకర్ ఈశ్వర్ సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సాక్షి టీవీలో ఒక డిబేట్లో మాట్లాడిన మాటలు. thumbnail చూసారు కదా, ఏమని పెట్టాడు. ఇంకా అది నేను చదివి వినిపించను, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను చదివి వినిపించను. అయితే కరెక్ట్గా సంవత్సరం తిరిగేటప్పటికి సాక్షి యాంకర్ ఈశ్వర్కి, మా అపర మేధావి కేఎస్ ప్రసాద్కి ఇద్దరికి కూడా జ్ఞానోదయం అయ్యి మనుషులకు మర్యాద ఎలా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి దారిలోకి వస్తారు. అప్పుడే ఇవాళ ఉదయం గుడివాడ ఘటన, అలాగే వల్లభనేని వంశీది, అలాగే దేవినేని అవినాష్ ముందు ఇంటి ముందు ఈ పింఛన్ వేసారు. ఎవరు వెళ్ళకుండా లోపలికి ఇనప కంచెలు అంటారు కదా, అవి వేసారు. అవి చూసిన తర్వాత ప్రతి ఒక్కడికి ప్యాక్ అయిపోయినాయి అన్నమాట. ప్యాక్ అయిపోయి ఈరోజు మాట్లాడుతూ డిబేట్లో ఆ గుడివాడ ఘటన, ఆ వల్లభనేని వంశీది, దాని గురించి కేఎస్ ప్రసాద్, ఆ ఈశ్వరు చర్చ మాట. ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామిక బద్దంగా ఇలా చెయ్యొచ్చా అంటే నాకు నచ్చింది ఏంటంటే, దెబ్బకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి వచ్చారు. వాళ్ళు నిన్నటిదాకా సాక్షి యాంకర్ ఈశ్వర్ అయితే చక్రం తాత, ముసలోడు, ఇంకా మోసగాడని, లేదంటే 420 బాబు అని రకరకాల పేర్లు పెట్టి 10 ప్రశ్నలు అంటూ వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడే ఈశ్వర్ గడికి దెబ్బకు బలి వెలిగేసింది అన్నమాట. మనం ఇలాగే వికలితనంగా మాట్లాడితే పేలేస్తారు, మనల్ని చెక్కుతారు బాగా నీట్గా, సంస్కారం వచ్చేంత వరకు మనం చెక్కేస్తారు వీళ్ళు అని చెప్పి జ్ఞానోదయం అయ్యి ముందే మేల్కొన్నారన్నమాట. ఒకసారి ఆ ఘటనను ఉద్దేశించి మా తలాతోక లేని మేధావి, ఏమీ తెలియదు, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు, ఊరికే నాకు ఇంగ్లీష్ ముక్కలు 4 మాటలు తప్పితే, నేను మొన్న కూడా చెప్పాను ఎందుకు వచ్చిన విశ్లేషణ అవన్నీ కూడా. జనాలు నేను ఎవరు నమ్మట్లేదు, అయిపోయింది, నువ్వు చెప్పేది అన్ని తప్పులే, అయినా కానీ వినరు. ఒకసారి వినండి, వినిపిస్తా. ముఖ్యమంత్రికి ఒక డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి ఉండవు తర్వాత విషయం, కానీ ఇప్పుడున్న గవర్నర్ వ్యవస్థ ఇలాంటి అచేతన స్థితిలో ప్రభుత్వం నడిపించే కార్యక్రమానికి ముందే బాగా క్రియేట్ చేస్తూ తర్వాత ఏం చేయబోతుంది అందరికీ ఇదే కదా తెలుసు. నిన్నదాకా అనిస్థితి ఇవాళ ఏ ప్రాతిపదికతో ప్రతి నియోజకవర్గంలో బలభాగంలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే 23 నియోజకవర్గాలు గతంలో పరిమితం చేసినప్పుడు ఈ విధంగా పచ్చిదారులు ఏమైనా జరిగాయి వెనక్కి చూసుకోవాలి కదా ఒకసారి. అప్పుడు నువ్వు ఇంకా ఈ రాజకీయాలు ఇంకా రాలేదులే, ఇప్పుడు నీకు తెలియదులే. అప్పటికి 2019 సమయానికి నీకు తెలియదు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఇంతకు 4 ఇంతలు ఎక్కువ జరిగినాయి. నువ్వు అప్పుడు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడట్లేదులే. ఇండియాలో ఉన్నావో లేదో నాకైతే తెలియదు, కానీ నీకు తెలియనోడు మాట్లాడతాడు అలాగా. 2019లో అలాంటి దాడులు ఏవి లేవు అని చెప్పి నువ్వు మాట్లాడేవు కదా, రాజకీయాల గురించి అవగాహన లేని వ్యక్తి మాట్లాడతాడు అలాగా. నీకు తెలియదు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు కదా రాజకీయాల గురించి, నీ విశ్లేషణ మొన్న కదా స్టార్ట్ చేసింది. నీకు అంత డెప్త్గా 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది అనేది నీకు తెలియదు. నువ్వు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చావు అంతే. కోవిడ్ ముందు తర్వాత కేఎస్ ప్రసాద్ అనేవాడు ఎవడికి తెలియదు. సో నీకు తెలియకపోతే తెలియదని మాట్లాడు, తెలియదని ఒప్పుకో, తప్పితే అతి మాటలు మాట్లాడమాకు. అప్పుడు జరగలేదు అంటే అప్పుడు జరిగితే ఇప్పుడు జరగాలని చెప్పేసి నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు జరిగే గొడవలకి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు. ఆయా నియోజకవర్గాల్లో కొన్ని వ్యక్తిగత కక్షలు ఉండుండొచ్చు, పాత కక్షలేమో జరుగుండొచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారేమో తెలియదు కదా. సో నువ్వు అతి పేలమాకు, ముందు అది తగ్గించుకో. నీకు తెలియకపోతే తెలియదని ఏడు. ప్రజాస్వామ్య పరిరక్షణ మళ్ళీ కొడాలని అనాలని ఎందుకు అనాలండి, వాళ్ళు మాట్లాడితే మాట్లాడారులేండి, ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేశారు కదండి. ఇప్పుడు నేను నమ్మలక్కల బూతులు తిట్టేసి ప్రజలు చూసుకుంటారులేంటే అయిపోద్దా? నీకు ఆ మాత్రం పౌరుషం లేదా? నువ్వు మాత్రం ఆ మాత్రం కడుపు అన్నదని మాట్లాడట్లేదు. నువ్వు గడి తింటున్నావా? అన్నం తినక మాత్రం గడి తింటున్నావా? ఇప్పుడు నిన్ను అమ్మలక్కల బూతులు తిట్టేస్తాను ప్రసాద్, ఏమన్నా ప్రజలు చూసుకుంటారులే అని చెప్పాను అంట. నేను ఉప్పు కారం తినట్లేదా? సరే, నీ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు మా ఈశ్వరు సరే, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలోకి ఇప్పటికి మార్పు అని చెప్పేసి అన్నాను కదా, ఆ మార్పు మాట వినండి ఒకసారి. అడ్డు చెప్పడం కానీ శాంతి భద్రతల విఘాతం కలిగించే ఒక వ్యక్తి యొక్క మానసిక సంఘర్షణ ఎదుర్కొనే పరిస్థితికి, మానసిక సంతుల్యం కోల్పోయేలాగా భౌతిక దాడులకి ఎవరి అది మాకు కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని
అని చెప్పి మర్యాదగా సంబోధించే చూసావు ఈశ్వరా, మాకు కావాల్సింది అది. నీ పైన ఎన్నిసార్లు వీడియో చేసినా, ఎన్నిసార్లు నీ కౌంటర్గా నేను మాట్లాడినా అదే చెప్పాను నేను. నువ్వు ఒక జర్నలిస్ట్వి, బ్రోకర్వి కాదు. మాట్లాడేటప్పుడు ఒక మర్యాద, కనీస మర్యాద పాటిస్తే బాగుంటుంది, దిగజారిపోయి మాట్లాడకూడదు అని చెప్పేసాను. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు మర్యాద ఇచ్చేస్తున్నాం కదా, పెద్దగా ఏం ఉండకలేకపోతే అని చెప్పి అనుకో, మాకు అన్నీ ఉంటాయి, అన్నింటికి లెక్కలు చెప్పాల్సిందే అబ్బాయి. మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. నీ చాది నిత్యంగా మాట్లాడాం మనం. ఇవాళ అధికారం కోల్పోరు కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన. రేపు మాపో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆయన. మనల్ని పేలేస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా అలాగా మాట్లాడితే చెక్కుతారు కార్యకర్తలందరూ కలిసి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనే ఆలోచనకు వచ్చేసావు. నీకు ఎందుక జర్నలిస్టులుగా అసలు మీరు అసలు అనవసరం పని చేయరు మీరు అసలు. ఆ మాత్రం దానికి ఇది దేనికి చెప్పు, ఎగిరెగిరి పడిపోవడం దేనికి? ఎందుకు పేలిపోవాలా? పేలినంత కాలం పేలిపోయావు. అంత కాదు ఇంత, ఇంత కాదు అంత అని పేలినంత కాలం పేలేవు. ఏమైంది? నీ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంటుంది చూడు. నువ్వు ఇప్పుడు ఏదో కొడాలి నానియనో వాళ్ళనో ఇళ్ళనో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చాలా మాటలు మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారిని. ఒక రకంగా కాదు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, చాలా ముద్ర మాటలు మాట్లాడావు నువ్వు. రేపన్న రోజున సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది నువ్వు ఆలోచించుకోవాలి, ఒకసారి బాగా ఆలోచించుకో. మనం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రమాదకరమైన రేపిస్తూ అని మాట్లాడు, పెళ్లిళ్ళ స్టార్ అని మాట్లాడు, రేపుల స్టార్ అని సంబోధించు. అబ్బాయి చాలా ఉన్నాయి అబ్బాయి, నీ చరిత్ర 1, 2 కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కంగారు పడమాకు, ఒక వారం రోజులు ఉప్పు పట్టు. నువ్వు, ఆ నాగార్జున అమ్మగాడు, ఆ రోజా, ఇంకా కొంతమంది వ్యక్తులు ఎవరైతే అతి పేలాపన పేలేరో, వ్యక్తిగతంగా దూషించారో, ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా, అందరికీ ఉంటుంది. పోనీ వైసీపీ కార్యకర్త ఏమో పోలే మాట్లాడాలని చెప్పి అనుకోవచ్చు. వైసీపీ కార్యకర్త కాదు నువ్వు, జర్నలిస్ట్ నువ్వు. కనీస విలువలు ఉంటాయి. అదే ఇంగ్లీష్లో ఎథిక్స్ అంటారు కదా, అయ్యే. కనీసం విలువలు పాటించకపోతే మా బోటు వాళ్ళ చేత తిట్టించుకోవాలి నువ్వు అనవసరంగా. ఇవాళ నీ పరిస్థితి కూడా అదే. కంగారు పడు మాకు. నువ్వేం కొడాలి నాని గురించి, వల్లభనేని వంశీ గురించి ఏం బాధపడిపోవసరం లేదు. వాళ్ళ అంత శుద్ధపూసలు ఏం కాదు. వాళ్ళు మీకన్నా ఎక్కువ మాట్లాడారు, అందుకే మొదట దీపావళి వాళ్ళతో స్టార్ట్ అయింది. లేదంటే మొట్టమొదటి దీపావళి నీతోనే స్టార్ట్ అవుద్ది. మేము ఏదో బెదిరెత్తున్నామనో, లేదంటే ఇది దాడులు కుసుకొలుపుతున్నామని చెప్పి అనుకోమాకండి. కామెంట్ల రూపంలోకి వచ్చి శుద్ధపూస మాటలు చెప్పొద్దు మీరు ఎవడో కూడా. నాకు వల్లభనేని వంశీ వీడియోకి చాలా మంది మాకు పద్ధతికోరు మాకు చెప్తున్నారు. భువనేశ్వరి గారిని అన్నప్పుడు, లేదంటే లోకేష్ గారిని కించపరిచి మాట్లాడినప్పుడు అప్పుడే వైపు నీతి సూక్తులని వాడికి చెప్పపోయారు. అప్పుడు వల్లభనేని వంశీకి మనకు చెప్పే బోదు ఆడికి చెప్తే అయిపోయేది. మీకు ఏదైనా ఫీలింగ్ ఉందనుకో, ఆడితో తెలుసుకొని తప్పితే మాకు చెప్పమాకండి. మా రిక్వెస్ట్ అంతే, అర్థం చేసుకోండి.